పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అర్జెంటుగా పరుగులు పెట్టుకెళ్ళారు. ఎక్కడికయ్యా అంటే ఇది మొసాద్ దగ్గరికి, అట్లాగే సిఐఏ దగ్గరికి. ఎందుకయ్యా అంటే మొన్న జరిగినటువంటి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో సచ్చినటువంటి మతానికి సంబంధించినటువంటి ఇష్యూ అర్థం కావట్లేదు. అట్లాగే ఐఎస్ఐ ఏజెంట్ అక్కడ ఢాకాలో చచ్చిపోయినటువంటి వాడికి సంబంధించి అర్థం కావట్లేదు. వాళ్ళకి భారత్ మీద కుట్రలు పనడానికి అమెరికా సహకారంతో బిగిన్ చేసినటువంటి దానికి రివర్స్ అయ్యింది. మోడీని లేపేయడానికి జరిగిన కుట్ర కాస్త విఫలం అవ్వడం కాకుండా ప్లస్ దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు చస్తున్నారు. సిఐఏ వాడు ఒకడు పోయాడు ఢాకాలో, అలాగే ఐఎస్ఐ ఒకడు పోయాడు. దీని వెనకాల మొసాద్ ఉంది, మొసాద్ భారతదేశానికి సమాచారం ఇచ్చింది అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అదే సందర్భంలో భారతదేశాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఇటు చైనాను రష్యా కలిపి చేసిన మోడీని కాపాడే ప్రయత్నం అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇలాంటి దశలో ఈయన ఆ ఇద్దరిని కలవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.